ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని గత దినాలన్నీ కాసి కాపాడి మరొక నెలలో మనం ప్రవేశపెట్టినందుకు ఆయన ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ప్రభు నామాన్ని కొనియాడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమోలరా, మనం రేరుగా ఏ వాక్య భాగానికి వెళ్తున్నామో వాక్య భాగానికి వెళ్ళిపోదాము. మనకి దేవుడు ఒక అద్భుతమైన వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నామండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు పిలుపుని అడిగాను కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. తల ఉంచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచండి. దేవా, నాతో మీరు మాట్లాడు, నన్ను దర్శించు ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా అడుగుదామండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రభా ఈరోజు నన్ను దర్శించండి అయ్యా, ఈరోజు నన్ను దర్శించు నాయన, ఈరోజు నన్ను తాకి ప్రభా, నైనా నన్ను బలపరచండి, నీ కృపతో మమ్మల్ని నింపండి అని ప్రతి ఒక్కరు అడుగుదామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి ప్రభా. ఇంతవరకు పాటలు ఆరాధనలో మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు నాయన. వాక్యం దొరకని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దామండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమోలరా, చాలా చక్కని అద్భుతమైన మాట. దేవుడు పరీక్షించాడు. ఎవరిని పరీక్షించాడండి? అందరు చెప్పాలా? ఎవరిని పరీక్షించాడు నాన్న? ఎవరిని పరీక్షించాడు అక్కడ? ఎవరినండి? హల్లెలూయా. దేవుడు పిలుపుని పరీక్షించాడు. ఏమని పరీక్షించాడంటే, అయ్యా చాలామంది వస్తున్నారు, కళ్ళు చూస్తుంటే గుంపులుగా వస్తున్నారు, చాలా జనసోమం వస్తూ ఉన్నది, మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి రొట్టెలు తెద్దామంటే, అయ్యా ఇన్ని దానాలు పెట్టి మనం పెట్టినా కొంచెమే పెట్టాలి తప్ప కానీ తృప్తిపరచలేము అన్నారండి. కానీ పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో పిలుపు ఓడిపోయాడు. పరీక్షలో పిలుపు ఏమైపోయాడండి? ఓడిపోయాడు. ఆయన చెప్పాలి, అయ్యా నువ్వు రాళ్ళను రొట్టెలుగా మార్చగలుగుతావయ్యా, నీకు అసాధ్యమైంది ఏది ఉన్నది అని చెప్పాలా? అవును కదండి. ఎంతమంది వచ్చినా నువ్వు ఏదైనా చేయగలుగుతావు ప్రభా అన్నాడు. ఎర్ర సముద్రం పాలు చేసావు కదా అన్నాడు. యాద్దాను నదిని వెనక్కి మళ్ళించావు కదా, ఎరుకోగోళ్ళను కూలగొట్టావు, నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి ఆయన అనాలి. కానీ మనం ఇన్ని డబ్బులు పెట్టి తెచ్చినా కొంచెమే పెట్టడం వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడండి పిలుపు. కానీ దేవుడు తెలుసు ఆయన ఎలా చెప్తాడు, ఎరిగి ఉండి కూడా పరీక్షిస్తున్నాడు. ఈరోజు నన్ను కూడా పరీక్షిస్తున్నాడు ప్రేమ వాళ్ళరా. ఈ అంచె దినాల్లో మనకి పరీక్ష లేదు అనుకోకండి కదండి. ఇంటర్ వారు మొన్న రాసేశారు, ఒక పరీక్ష రాసేశారు, ఇంకా ముందున్నది. హల్లెలూయా. ఇంకా ముందున్నది. ఆ పరీక్షలో నెగ్గారు అనుకోని ఎంత సంతోషమో. ఒకవేళ ఆ పరీక్షలో పాస్ అవ్వకపోయారనుకోండి, అదే స్థితిలో ఉండిపోతారు. ఇప్పుడు 10th క్లాస్ కూడా వస్తున్నాయి, అవునా కదండి. 10th క్లాస్ కూడా వస్తున్నాయి. దాంట్లో పాస్ అయినారనుకోండి, ఇంకా వాళ్ళకి ఎక్కలేని సంతోషం, హీరోలు అయిపోతారు. ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతారండి? హీరోలు. డ్రెస్ ఉంటుంది. ఇంతకుముందు డ్రెస్ ఉండేది, స్కూల్కి వెళ్ళినప్పుడు ఏముండేదండి, యూనిఫామ్ ఉండేది. ఇప్పుడు యూనిఫామ్ ఉంటుందా? ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు యూనిఫామ్ పెట్టేసారు కాలేజీలు కూడా. హల్లెలూయా. ఏదేమైనా సరే ప్రియమోలరా, ఈ పరీక్షలో మనం నెగ్గేవారుగా మనం ఉండాలి. మనకు పెడుతున్న పరీక్షలో ఇక్కడ ఒకటి మనకి ఏ పరీక్ష పెట్టాడంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని పరీక్ష పెట్టాడు. చాలాసార్లు దేవుని కంటే ఎక్కువగా ఇంటిని కానీ
లోకాన్ని కానీ ప్రేమించేవారుగా అయిపోయాము దేవునికంటే. రెండోది, దేవునికి భయపడుతున్నామా లేదా, మనుషులకి భయపడుతున్నామా, లోకానికి భయపడుతున్నామా అని దేవుడు పరీక్షించినప్పుడు మనం ఎవరికి భయపడుతున్నాం నిన్ను నీవే పరీక్షించుకోవాలి. మూడోది ప్రేమ వల్లరా, మూడోది చెప్తారా, యథార్థంగా ఉన్నామో లేదో అని పరీక్షిస్తున్నాడు. మూడోది ఏంటండి, యథార్థంగా ఉన్నామో లేదో. నాలుగోది గత వారంలో విన్నాము, భక్తిలో స్థిరత్వం ఉన్నదా లేదా అని ఏం చేస్తున్నాడండి, భక్తిలో స్థిరత్వము, ఇక్కడ ఉన్నారా, భక్తిలో స్థిరత్వం ఉన్నదా లేదా అని పరీక్షిస్తున్నాడు. నిజంగా షడ్రక మేషక అభ్యంతరాల భక్తి చూస్తే మామూలు భక్తి కాదండి. వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. వందల వేల మంది ఉన్నారు, పట్టణం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ప్రేమవలరా, వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు, మేము సేవిస్తున్న దేవుడు, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్ని గుండంలో నుంచి తప్పించడానికి సమాధ్యుడు అని వేల మంది సైనికులు ఉన్నారు. ఊరంతా ఉన్నది. ప్రేమవలరా, ఆ పట్టణం అంతా కూడా ఎదురు చూస్తున్నది. అంతమందిలో వాళ్ళ భక్తి ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ భక్తి జీవితము ఎలా కనపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ అంచె దినాల్లో నీ భక్తి జీవితం ఎలా ఉన్నది? చాలామంది పై భక్తే కలిగి జీవించేవారికి కనపడుతున్నారు. పైకి భక్తి గలవారమని చెప్పుకుంటున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నామని. అసలు భక్తి నీకేం పుట్టించాలంటే ధైర్యం పుట్టించాలి, శక్తి పుట్టించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం చేస్తున్న భక్తి మామూలు భక్తి కాదు. మృతులు తిరిగి లేచిన సజీవుడని యేసుతో ఉండటకు ఆ భక్తి మనం చేస్తున్నాం. మన దేవుడు సజీవుడు, కదలాడే దేవుడు, మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు. అటువంటి భక్తి మనం కలిగి ఉన్నాం ప్రేమ వల్లరా. సామాన్యమైన భక్తి కాదు మనది, సామాన్యమైన దేవుడి కాదు మన దేవుడు. హల్లెలూయా ప్రేమ వల్లరా. కాబట్టి మన భక్తి జీవితము ఎలా ఉన్నది అని మనం దేవుడు పరీక్షించినప్పుడు భక్తిలో గెలుస్తామా ఓడిపోతామా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి ప్రేమ వల్లరా. ఇప్పుడు మరలా ఐదో మాట ఏంటంటే మాటల్లో సత్యం ఉన్నదా లేదా. ఒకసారి తీద్దామా, ఆదికాండము 42వ అధ్యాయము 16వ వచనము. ఆదికాండం 42:16 వచనం చదవండి. మీలో ఒకరిని పంపడి మీరు బంధింపబడి ఉందురు, అట్లు మీరు సత్యమున్నదో లేదో మీ మాటలను ఏం చేస్తాను, శోధింపబడును. చదవనండి. లేని ఎడల పరోజీవముతోడు మీరు ఏగిలివారని చెప్పి చాలు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని ఇక్కడ యోసేపు వాళ్ళ అన్నలను పరీక్షిస్తున్నాడు. వాళ్ళ మాటల్లో సత్యం ఉన్నదా లేదా అని. వాళ్ళ మాటల్లో సత్యం ఉన్నదా లేదా. ప్రేమ వల్లరా, యోసేపు గుర్తుపెట్టాడు కానీ వాళ్ళ అన్నయ్యలు గుర్తుపట్టలేదు. యోసేపు గుర్తుపట్టాడు కానీ ఎవరు గుర్తుపట్టలేదండి, వాళ్ళ అన్నయ్యలు గుర్తుపట్టలేదు. ప్రేమ వల్లరా, దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. మన మాటల్లో సత్యం ఉన్నదా లేదా. ఈ రోజులో మన మాటలు ఎలాగున్నాయి, మన మాట తీరు ఎలాగున్నది, మనం నిజమే పలుకుతూ ఉన్నామా లేదా. ఇక్కడ చూడండి, వీళ్ళు నిజం చెప్తారు లేదని వాళ్ళని పరీక్షిస్తున్నారు. అయ్యా మీరు బంధించబడ్డారు, మీ తమ్ముడిని తీసుకురావాలంటే
ఆ ఒక మాట చెప్పారండి ప్రేమ వాళ్ళరా. యేసేపు ముందు ఒక అద్భుతమైన మాట ఏం చెప్పారు యేసేపు అని ఒక తమ్ముడు ఉండేవాడు, ఆ తమ్ముడు సింహాలు చీల్చేసాయని చెప్పారండి. సింహాలు ఏం చేసాయంటండి? చీల్చేసాయని చెప్పారండి ప్రేమ వాళ్ళరా. కానీ యేసేపు ముందు చెప్తే ఎంత బాధ చూడండి ఒక్కసారి. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడిని తీసుకురండి, నిజం చెప్తారా లేదని చెప్పి నిజం గురించి అడిగినప్పుడు ప్రేమ లేదని మీరు ఏగిలివారు, మీరు ఎటువంటి వారు? ఏగిలివారు, అందుకే మిమ్మల్ని బంధించేస్తాం, 3 దినాలు బంధిస్తామని చెప్పి నిజాన్ని అడుగుతూ ఉన్నారని ప్రేమ వాళ్ళరా. కానీ వాళ్ళు నిజమే చెప్పారు. మా తండ్రికి మేము 12 మంది పిల్లలమే. ఎంతమంది అండి? 12 మంది పిల్లలమని సత్యమే పలికారు. యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి సత్యమే చెప్పడానికి వచ్చారండి. హల్లెలూయా. ఏం చెప్పడానికి వచ్చాడండి? సత్యమే మాట్లాడడానికి. యోహాను సువార్తలో రాశాడండి. యోహాను సువార్తలో చక్కని మాట రాయబడ్డది. ప్రేమ వాళ్ళారా, 18:38 అండి. 18:38 ఒక అద్భుతమైన మాట రాశారండి. యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యము గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకముకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. హల్లెలూయా. సత్య సంబంధమైన ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే ఏమి వింటారండి? నా మాట వింటారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రేమ వాళ్ళరా, ఈరోజు మన మాట తీరు ఎలా ఉన్నది, దేవుడు మాట తీరు ఎలా ఉన్నదో ఒక మాట తెలుసుకొని మన మాట దగ్గరికి వెళ్ళిపోదాం. దేవుడు మాట ఎలా ఉన్నదంటే ప్రియమైన దేని బిడ్డలారా, ఒక్కసారి ఆదికాండమే తిద్దాం. ఒకసారి 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుని మాట తీరు ఎలా ఉన్నదంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాని గూర్చి చేశాను. హల్లెలూయా. చూసారా, దేవుడు ఏ మాట ఇచ్చాడో ఆ మాట చేశాడు. దేవుడు మాట ఇచ్చినప్పుడు ప్రియమైన దేని బిడ్డలారా వింటున్నారా, దేవుడు మాట ఇచ్చినప్పుడు ఎవరు నవ్వుకున్నారు తెలుసా? సారమ్మ నవ్వుకున్నది. ఈ ముసలిదాన్ని నన్ను గర్భసంచి ఉడికిపోయింది, శరీరం ఉడికిపోయింది, ఇప్పుడు నాకు మళ్ళా గర్భఫలం ఇస్తాడని నవ్వుకున్నాడు. దేవుడు మాట ఇస్తే ఎండిపోయిన వాటికి కూడా జీవం ఇవ్వగలుగుతాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే ఏమిస్తాడండి? ఎండిపోయిన వాటిని కూడా జీవం ఇవ్వగలుగుతాడు. ఎండిపోయిన ఎముకలను కూడా జీవింపజేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ వాళ్ళరా, సారా నవ్వుకున్నది. తాను ఇచ్చిన మాట ప్రకారంగా సారాకి చేశాడండి. ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట చెప్పండి నెరవేర్చాడు. ఎందుకంటే యేసయ్య మాటలో సత్యం ఉన్నది. లోక సువార్త 2వ అధ్యాయం 37 ఏమన్నదంటే 1:32 అనుకుంటానండి. దేవుడు మాట ఏది నిరర్ధకము కాలేదంట. దేవుడు మాట ఏది 1:32 అండి. 1:32 ఏ మాట కూడా నిరర్ధకము కాలేదంటండి. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నిరర్ధకం కాలేదు, అంటే అర్థం కాలేదు. ఆయన చెప్పింది కంపల్సరిగా చేస్తాడు దేవుడు. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ కుటుంబాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చా అన్నాడు. అంతే. నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ దేశాన్ని వదిలిపెట్టి వచ్చేయన్నాడు. అంతే. నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. అబ్రహాం ఆ మాట ప్రకారంగా చేశాడు కాబట్టి అబ్రహాముని ఆశీర్వదింపడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అబ్రహాముని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. మాట ఇచ్చాడంటే దేవుడు కంపల్సరిగా నెరవేరుస్తాడు. ఈరోజు మన మాట ఇస్తే మనం ఏం చేస్తాం? ఒక మాట ఇచ్చామనుకోండి, ప్రేమ వాళ్ళరా, మాట తప్పుతూ ఉంటాం.
మన మాటలో సత్యం ఉండదు. ఈరోజు మా దేవుడు పరీక్షిస్తున్నాడు మనం మాట్లాడే విధానము. కొంతమంది చెప్తూ ఉంటారు, ఆడలు ఎక్కువ మాట్లాడతారంట, మగవాళ్ళు తక్కువ మాట్లాడతారంట. ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారంట, మగవాళ్ళు తక్కువగా మాట్లాడతారంట. ప్రేమ వాళ్ళు ఎందుకు మాట గురించి చెప్తున్నానంటే, మాటలో గురించి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. మన మాట తీరుని బట్టి కూడా ఏం చేయాలండి? లెక్క అప్పచెప్పాలి. నీ మాట తీరు ఎలాగున్నది? మనం ఒకేసారి ప్రేమ వాళ్ళని మాట వదిలేస్తూ ఉంటాం. ఏం వదిలేస్తాము? మాట వదిలేస్తాం. కొంతమందికి ఆ మాట నొచ్చుకుంటుంది, ఆ మాట సంతోషపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒకరు మాట్లాడారంటే సంతోషం కలుగుతుంది, ఇంకొకరు మాట్లాడారంటే బాధ కలుగుతుంది. మాట తీరు బట్టి దేవుడు కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రేమ వాళ్ళరా, ఈరోజు మన మాట ఎలాగ ఉండాలంటే, కీర్తన భాగము 15వ కీర్తన భాగంలో ఉన్నది. ప్రేమ వాళ్ళరా, 15వ కీర్తన భాగము 3వ వచనం మనం అనుకుంటాను. అట్టివాడు నాలుగుతో కొండెములాడు. అమ్మ పైన చదవండి బ్రదరా, ఇంకా పైన అండి, ఇంకా 2వ వచనం చదవండి. నీతి గలవారు. బ్రదర్ ఎవరు? కలిగి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హల్లెలూయా. హృదయపూర్వకంగా మనం ఏం పలకాలంటే నిజమే చెప్పాలి. ఒక్కొక్కసారి అబద్ధం ఆడితే ఆ అబద్ధం ఆడాలనిపిస్తూ ఉంటుంది. ప్రేమ వలన అబద్ధం అన్నది రానకి మనం రాకూడదండి. నోటి వరకు వచ్చిన అది ఆపేసుకోవాలి. ఇది అబద్ధము, నిజమే మనం పలకాలి. నిజమే మనం పలకాలి. కింద ఇంకా రాశాడు, నష్టం కలిగినాను మన మాట తప్పకూడదంట. నష్టం కలిగినాను. ఒక్కోసారి నష్టాలు వస్తుంటాయి క్రైస్తవ జీవితానికి. ప్రేమ వలన మన మాట తీరుని బట్టి ఎంత నష్టపోయామో దేవునికి తెలుసు. కాబట్టి నష్టాన్ని బదులు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఎంతైతే నష్టపోయామో అంత ఇవ్వగలుగుతాడు దేవుడు, దానికంటే రెట్టింపు ఇస్తాడు. మనం దేవుని బట్టి నిజమే పలకాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రేమ వల్లరా పరిస్థితులు ఎన్నో వస్తాయి. సహజంగా ఎన్నో కష్టాలు వస్తుంటాయి. కష్టాలు రాకుండా ఏ మానవుడు కూడా ఉండరండి. కానీ అన్యజనులకి కష్టాలు వస్తాయి, మన దేవుని నమ్మిన బిడ్డలకి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ మనకేముంటుందంటే ఈ కష్టాల్లో, మన బాధల్లో మనకి నెమ్మది కలుగుతుంది, వాళ్ళకి నెమ్మది ఉండదు. అది మెయిన్. హల్లెలూయా. మనకేం కలుగుతుందండి? నెమ్మది ఉంటుంది. వాక్యాన్ని బట్టి, దేవుడి మాటలను బట్టి, దేవుని పాటలను బట్టి, ఆరాధన బట్టి మన జీవితాలకి నెమ్మది కలుగుతుంది. వాళ్ళకి నెమ్మది ఉండదు. వాళ్ళకి మనకి తేడాదే. సహజమే లోకంలో కష్టాలు వచ్చి అన్నీ కూడా. కాబట్టి నష్టం కలిగినను మన మాట మాత్రము తప్పకూడదండి. ప్రేమ వల్లరా యథార్థంగా మనం మాట్లాడాలి, సత్యమే మనం మాట్లాడాలి. ఇక్కడ యేసేపు వాళ్ళు సత్యంగా మాట్లాడతారు లేదని పరీక్షిస్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా నోరు ఉన్నది కదా, నాలుక ఉన్నది కదా, ఎలా పడితే అలా మాట్లాడతారని కాదండి. మన మాటను బట్టి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. మన మాట తీరుని కూడా ఏం చేయాలండి? చెప్పండి అండి, ఒకసారి తీయండి, అప్పచెప్పాలా లేదో తెలుస్తుంది. మత్తయి సువార్త 12:36 36-37 నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. మీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధమని తీర్పు నొందుతారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. విమర్శ దినమందు మనం అనుకుంటాం, మేము ఎన్ని మాటలు మాట్లాడామో మాకేం తెలుసు. ఒకసారైనా లెక్క పెట్టుకోండి. ఒకసారి
ఎన్ని మాటలు మాట్లాడాము. లెక్క పెట్టగలుగుతామండి? మన మాటలు లెక్క పెట్టగలుగుతామా? అస్సలు లెక్క పెట్టలేము. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాము? ప్రేమ దినములు ఒక్కసారి ఆలోచించండి. కానీ విమర్శ దినమందు ప్రతి మాట కూడా, అర్థమైన ప్రతి మాట కూడా మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. మాటను బట్టినే నీతిమంతుడని, మాటలను బట్టినే అపరాధం అని కూడా ఎంచబడతా ఉన్నది. ఏం చేయబడుతుందండి? చెప్పనండి. ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలువా, మన మాటను బట్టినే దేవుడు తీర్పు ఎంచుతాడంట. ఈరోజు మన మాట తీరు ఎలాగున్నది? దేవుడు మాట ఇచ్చాడంటే కంపల్సరిగా నెరవేర్చాడు. దేవుడు మాట ఎప్పుడు కూడా నిష్ప్రయోగం కాలేదండి, అర్థం కాలేదు దేవుడి మాట. ఈరోజు మన మాట ఎన్నిసార్లు మాట ఇస్తున్నాం, ఎన్నిసార్లు మన మాట తప్పిపోతున్నాము, మాట ఇచ్చి మాట తప్పిపోతున్నాము. దేవుడి దగ్గర ఎన్నోసార్లు మాట ఇస్తున్నాము. ఏమని మాట ఇస్తున్నాం చెప్పండి? చెప్పనండి, ఒకటి చెప్తారా? ప్రభా, ఏ ఆదివారం కూడా నేను మానేను అని మాట ఇస్తున్నారు. ఎప్పుడు? 31st నైట్. అవునా? అప్పుడు తీర్మానం చేసుకుంటున్నాం, మాట ఇచ్చి మాట తప్పుతూ ఉన్నాం చాలాసార్లు. అప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాం, ప్రభా నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో ఉండి ఇలాగ సహాయం చేయి, నేను సన్నిధిలో ఉంటాము అని మాట ఇస్తాం దేవునికి. మాట తప్పిపోతున్నాం. అలాగే చాలా విషయాలు కూడా ఎన్నో మాటలు దేవుడికి ఇవ్వచ్చు, కానీ ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావో నాకైతే తెలియదు. కానీ ప్రియమవులారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, మాటిచ్చి నెరవేరుస్తున్నావా లేదా? మాటిచ్చి నష్టం కలిగినాను నువ్వు ఎన్నడూ మాట తప్పకూడదు. హల్లెలూయా. నష్టం కలుగుతుందని మనం మాట తప్పిపోతాం. ఒక్కోసారి నష్టాన్ని చూస్తాం, కానీ నష్టం వెనకాల మేలు చూడడం. చాలామంది నష్టం వెనకాల ఏం చూడమండి? మేలు చూడం. కాబట్టి ప్రతి మాట కూడా మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. అసలు మన మాటలు ఎలా ఉండాలంటే 1 తిమోతి పత్రిక 4:12 రాశాడండి. యవనస్తుడి గురించి రాస్తూ, యవనస్తుడైన తిమోతి గురించి రాస్తూ, నీ మాటల్లో మాదిరి ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలండి? మాదిరి. చాలామంది మాటల్లో మాదిరి ఉండదు. ఎలా మాట్లాడతారంటే ప్రేమ వలన ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే జోకులు వేసుకొని మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే ఇంకా మామూలుగానే రకరకాలుగా మాట్లాడతారండి. ఇతరులను చూసి మనం వ్యర్థంగా మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే ప్రేమ వలన మనం దేవుని ఎరిగిన వారమే. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిస్తున్న వారమే, దేవుణ్ణి నమ్ముకున్న వారమే. కాబట్టి మనం మాట్లాడినప్పుడు ఇతరుల గురించి విమర్శంగా మనం మాట్లాడకూడదు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారనుకో, అలా మాట్లాడవద్దు. వాళ్ళు లేరు కదా, లేనప్పుడే మాట్లాడతాం కదండి. లేనప్పుడు ఇతరుల గురించి ఏం చేస్తుంది చెప్పండి? ఉన్నప్పుడు మాట్లాడతామా? చెప్పనండి. ఉన్నప్పుడు మాట్లాడతామా? మాట్లాడడం. లేనప్పుడే మనం మాట్లాడతాం. ప్రేమ వాళ్ళరా, ఇతరులు లేనప్పుడు మనం మాట్లాడకూడదు. ఉన్నప్పుడు మాట్లాడినా పర్లేదు, కానీ ప్రేమందేమిలారా, ఒక ఉదాహరణ ఏంటంటే, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మాటలు ఎలాగుంటాయి చెప్తారా? ఎంత తీగ మాట్లాడుకుంటారో. స్వీటీ ఇక్కడ రా అంటారు. ఎంత ముద్దుగా మాట్లాడుకుంటారో. 6 నెలలకి స్వీట్ ఏమైపోతుంది? ఆటైపోతుంది. స్వీట్ అయిపోయి ఏమైపోతుందండి? కొంతమంది ముద్దుగా నాని అని పిలుచుకుంటారు, కొంతమంది ముద్దుగా బాబీ అని పిలుచుకుంటారు, అబ్బి అని పిలుచుకుంటారు, రకరకాలుగా పిలుచుకుంటారు. పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అయిన తర్వాత ఏమో ఎలా పిలుచుకుంటారు చెప్పండి? రేయ్ ఎక్కడున్నారా? మాట తీరు మారిపోతుంది. ఏం మారిపోతుంది? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మన మాట తీరి మారిపోకూడదు. హల్లెలూయా. మన మాట తీరి ఎలా ఉండాలంటే, పెళ్ళైన కొత్తలో ఎలాగ ఉన్నదో ముగింపు దినాల్లో కూడా అలాగ ఉండాలి. హల్లెలూయా. ముగింపు దినాల వరకు కూడా మన మాట తీరి
భార్య భర్తల దగ్గర కానీ కుటుంబంలో కానీ ప్రేమ మనం మాట్లాడేటప్పుడు ఎలాగ ఉండాలి? మాదిరిగా ఉండాలి, ఒక మాదిరి. ఇంకొక మాట చెప్పాలంటే కొలసి పత్రిక 4:6 ఏమన్నదంటే మన మాట అంట ఉప్పు వేసినట్లుగా ఉండాలంట, రుచికరంగా, కృపాసహితంగా. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అని మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపాసహితంగాను ఉండనిమ్ము. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి, హల్లెలూయా. ప్రేమ వలన మనం మాట తీరు ఎలాగ ఉండాలంటే, ఇతరులకి ఎలా జవాబులు చెప్పాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు వేస్తే కూర ఎంత రుచిగా ఉంటుందో, ఉప్పు వేయకుండా ఎన్ని మసాలాలు గసాలు అన్నీ వేయండి, రుచి ఏమైనా ఉంటుందండి? చెప్పండి అమ్మా, రుచి ఏమైనా ఉంటుందా? ఉండదు, అస్సలు రుచి ఉండదు. దాంట్లో ఉప్పు వేసి చూడండి ఎంత రుచిగా మారిపోద్దో ఏ కూర అయినా సరే. ఉప్పే టేస్ట్ని తీసుకొస్తుంది. మన మాట కూడా టేస్ట్గా ఉండాలంట. హల్లెలూయా. పలానా వాళ్ళు మాట్లాడితే ఎంత మంచిగా మాట్లాడతారండో, పలానా వాళ్ళు మాట్లాడితే ఎంత మంచిగా మాట్లాడతారు అని మన గురించి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అంత మంచిగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఎంత ఎండ అయినా ఎలా ఉన్నారు? శాంతంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి అన్ని కష్టాలున్నా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. ఈ మాట తీరులోనే మనల్ని గుర్తెరగాలండి. హల్లెలూయా. మనం ఎవరో చెప్పవసరం లేదు, మన మాటను తీరుని బట్టినే మనం ఇతరుల సాక్ష్యం చెప్పగలుగుతారండి. హల్లెలూయా. మనం మంచిగా దయగలిగే మనం మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరో ప్రభు నమ్ముకున్నట్టుగా. ఎవరు నమ్ముకున్నారు? ప్రభు నమ్ముకున్నారు, అందుకే ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రభు నమ్ముకోకపోతే రకరకాల మాటలు వచ్చేస్తాయి. ప్రభు నమ్ముకోకపోతే రకరకాలమైన మాట తీరు మారిపోద్ది కదండి. అవునే కదండి. ఎవరైనా కొట్టుకుంటున్నారనుకోండి, మన దగ్గర వరకు వచ్చిందనుకో, అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను మాత్రం ప్రభు నమ్ముకోపోతే నేను చెప్తే నేను పని అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుందండి, అనిపిదండి. ప్రభు నమ్ముకున్నాం కాబట్టి నోరేమైంది, ఆగిపోయింది. ప్రభు నమ్ముకోపోతే ఇన్ని మాటలు మాట్లాడొద్దుమో. అవునా చెప్పనమ్మా. ప్రభు నమ్మకపోతే మాటలు మంచిగా ఉంటాయా? ఎవరితో మాట్లాడడానికన్నా, ఎవరితో గొడవ పెట్టాలని మన మాట ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించు. కాబట్టి ప్రేమ వల్లరా, ఈరోజు మన మాట తీరు ఎలాగ ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఇంకొక విషయం చెప్పాలి ప్రేమ వల్లరా. అసలైన శిస్తులైన విషయం ఏంటంటే మనలో ఏముండకూడదు తెలుసండి. 2 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 6:11. 1 కొరింథీ పత్రిక 6:11. ఉండరు కానీ అమ్మా 2 కొరింథీ చదవండి అమ్మా. 2 కొరింథీ 6:11. ఓ కొరింథీలారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీ హృదయములను విశాలపరచుకొని ఉండుడి. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో, కొరింథీ సంఘస్థులారా, నేను మీతో మాట్లాడేది అరమర లేకుండా మాట్లాడుతున్నాను. క్రైస్తవ జీవితంలో ఏముండకూడదు తెలుసా అండి? దేవుని మనం నమ్ముకున్న బిడ్డల జీవితంలో ఏముండకూడదు? అర్ర ఉండకూడదు, మర్ర ఉండకూడదు. చాలామంది లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవారు ఉంటారు. అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. నువ్వు ఏది మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడు, అంతే. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకూడదు. మనం ఎప్పుడు కూడా అరామర ఉండకూడదు. మన జీవితంలో ఏముండకూడదండి? అరామర అన్నది మన జీవితంలో, మన కుటుంబంలో
ఎప్పుడు కూడా ఉండకూడదు. అపోస్తలుని పౌలు జీవితంలో కూడా అరమర కూడా లేదండి. హల్లెలూయా. అరమర లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. నేను అరమర లేకుండా మాట్లాడుతున్నాను కాబట్టి మీ హృదయాలు సలపరచుకోండి, మీ హృదయాలు సరి చేసుకోండి ఓ కొరింథీ సంఘస్థులారా అని ప్రభువులు మాట్లాడుతున్నాడు. ఈ రోజులు చాలామందికి ప్రేమవలరా అరమర ఉన్నదండి. అరమర చాలామందికి. బీరువా ఉన్నదనుకోండి, బీరువాకి ఏముంటుంది? అరమర ఉంటుంది, ఉండదండి? కంపల్సరీగా ఉంటుంది. సిగరెట్లు అలా మనకి కూడా అరమర అస్సలు ఉండడానికి వీల్లేదు ప్రేమవలరా. హృదయం ఎప్పుడు కూడా ఏది మాట్లాడమనుకో అదే మాట్లాడాలి, ఏది నిండుంది అదే మాట్లాడుకోవాలి. వాక్యం నిండుకొని ఉంటే వాక్యం మాట్లాడుకుంటాం. కాబట్టి సమయం లేదు నేను ఇంకా చెప్పడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా అరమర లేకుండా ఉండాలి. దేవా నన్ను అలా సిద్ధపరచయ్యా, దేవా నన్ను అలా సిద్ధపరచయ్యా. లోపల ఒకటి బయట ఒకటి మన జీవితంలో ఉన్నదానికి వీల్లేదు. క్రైస్తవ జీవితంలో ఉండకూడదు అసలు అది. కాబట్టి మన మాటలో సత్యం ఉన్నదా లేదా? సత్యం అన్నది ఏంటంటే అరమర లేకుండా మాట్లాడడమే చెప్పండి సత్యము. హల్లెలూయా. అరమర లేకుండా ఉండడమే సత్యము. ఈరోజు అరమర నీ జీవితంలో ఉన్నదంటే అది సత్యం. నువ్వు మాట్లాడిన సత్యము కాదు, నేను మాట్లాడిన సత్యము కాదు. మన మాట తీరు ఎలాగ ఉండాలంటే అరమర లేకుండా మాట్లాడుతూ రుచికరంగా మనం మాట్లాడాలి. హల్లెలూయా. ఎలా మాట్లాడాలండి? రుచికరంగా మాట్లాడాలి. చాలామంది మాట్లాడతారు, అమ్మ ఘాటుగా మాట్లాడతారు. కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం, కొంతమందికి ఆట అంటే ఇష్టం, కానీ మాటలు అలా ఉండకూడదు. హల్లెలూయా కదండి. కొంతమంది స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆట అంటే చెప్పానండి ఇష్టం ఉంటుంది. కాబట్టి స్వీట్ అంటే ఇష్టం కదని స్వీట్గా మాట్లాడాలి, ఆట అంటే ఇష్టం కదని ఆటగా మాట్లాడాలనుకోండి ఎవరు మన దగ్గరికి రానే రారండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. మన మాటలో ఎలాగ ఉన్నది? మన మాటలో సత్యం ఉన్నదా? మన మాటలో యథార్థత ఉన్నదా? మన మాటలో ఎవరినైనా మన మాటల ద్వారా గాయపరుస్తున్నామా? మన మాటల ద్వారా ఎవరినైనా అవమానపరిచామా? మన మాటల ద్వారా ఎవరైనా కించపరిచామా? మన మాటల ద్వారా ఎవరైనా బాధపడ్డారా? పలానా మాట్లాడింది, చాలా భయంకరంగా మాట్లాడిందని ఎంతోమంది సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ మాట తీరు ఎలా ఉన్నది? ఒకవేళ మాట తీరు బాగోపోతే దేవా నా నోరుని మీరు ముట్టండి, నా నోరుని మీరు ముట్టండి, నా మాట తీరు మార్చండి. కొంతమంది మాట్లాడతారు ప్రేమ వలరా, సర్పానికి 2 నాలుకలు ఉన్నట్లుగా 2 మాటలు మాట్లాడేవారు ఉన్నారు. సర్పానికి ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ దైవ బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే అరమర లేకుండా ప్రభు సన్నిధిలో మాట్లాడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి. ప్రేమ వల్ల సమయం లేదు కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ఆయన శరీరంలో రత్నంలో పొందకముందు ఈరోజు నీ మాట తీరు ఎలాగ ఉన్నది? మాట్లాడుతున్న మాట తీరు ఎలాగ ఉన్నది? మన మాటల్లో మాదిరి ఉందా? మన మాటల్లో మాదిరి కనపడుతుందా? మన మాటలో రుచికరంగా ఉన్నదా? మన మాట్లాడే విధానము ఎవరైనా గాయపరుస్తుందా? మనం మాట్లాడే విధానం బట్టి ఎవరైనా అవమానపరుస్తుందా? మనం మాట్లాడే విధానం బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఎవరికైనా గాయము కలిగిందా? నీ మాటలను బట్టి యేసయ్యకి గాయాలు కలుగుతున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ ఒక్క చిన్న తీర్మానం చేసుకోండి. ప్రభువా నా మాటలు రుచికరంగా ఉండాలి, నా మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నా మాటలు ప్రభా వ్యర్థమైన మాటలుగా ఉండకూడదు. నేను అరమర మాట్లాడుకుంటూ ఉండాలయ్యా. నా జీవితంలో అరమర ఉన్న నాకు వీల్లేదయ్యా, వీల్లేదయ్యా. అరమర అందరికి ఒకసారి ప్రార్థన చేయండి. నేను చెప్పుకొని పోవడం కాదు, మనం ప్రార్థన చేద్దాం. మన మాట తీరు మార్చుకుంటాం. మన మాట తీరులో అరమర ఉన్న నాకు వీల్లేదు దేవా. నా జీవితంలో ఉన్నకి వీల్లేదు ప్రభువా, నా బ్రతుకులో ఉన్నకి వీల్లేదయ్యా. ఒక చిన్న తీర్మానం చేసుకో.
నీ మాటల ద్వారా నీ ఎవరినైనా అవమానపరిచావా? నీ మాటల ద్వారా ఎవరినైనా గాయపరిచావా? హల్లెలూయా. ప్రభు మాటలు నిరర్థకం కాలేదు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. ఎండిపోయిన వాటినైనా జీవం ఇచ్చే దేవుడు, ముతతులమైపోయిన గర్భాన్ని తెరిచిన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడమ్మా అయ్యా. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఆయన మాట మీద నిలబడిన సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఎన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా మేము జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే